ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరం మర్చిపోతున్న ఒక మంచి టేస్టీ రెసిపీని చూద్దామండి. ఇది చిన్నప్పుడు వీధి చివరన చిన్న చిన్న షాప్స్లాగా పెట్టి ఇంట్లోనే ఆడవాళ్ళు వేసి అమ్మేవారు. చాలా బాగుంటుంది. ₹1కే మనకి చక్కగా ఒక అట్టు వచ్చేది. ఇప్పుడు అందరం మర్చిపోతున్నాం కదా. ఈరోజు ఆ రెసిపీ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇగోండి, ముందు రోజు సాయంత్రమే అర గ్లాసు మినప్పప్పు, మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా మినపగుళ్ళనైనా కూడా తీసుకోవచ్చు. అర గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుందండి. అంటే స్టిక్కీగా ఉంటాయి కాబట్టి మనకి దోశలు చాలా బాగా వస్తాయి. అర గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యాన్ని వేసుకోవాలి. అంటే మనము ఒక గ్లాస్కి 4 గ్లాసులు బియ్యాన్ని వేసుకోవాలన్నమాట. 1:4 రేషియోలో తీసుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత 2-3 సార్లు మరలా మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఎందుకు మంచినీళ్ళు అంటే, మనకి ఇదివరకు అట్లు చేసేటప్పుడు మనం నానబెట్టిన నీళ్ళతోనే పప్పు రుబ్బేవాళ్ళండి. అప్పుడు ఆ పిండి చక్కగా పులిసేది, అట్లు కూడా చాలా బాగా వచ్చేవన్నమాట. అందుకని 2 సార్లు వాష్ చేసిన తర్వాత మూడోసారి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టాలి. చూసారు కదా, 2 గంటలు నానబెడితే సరిపోతుంది. 2 గంటల్లోనే మనకి మినపగుళ్ళు తీసుకున్నాం అనుకోండి, 2 గంటల్లోనే చక్కగా నానిపోతుంది. మిక్సీలో కానీ లేకపోతే గ్రైండర్లో కానీ వేసి సాఫ్ట్గా రుబ్బుకోవాలి. అలాగే రుబ్బుకునేటప్పుడు మనం నానబెట్టేటప్పుడు పోసిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళను పోసి రుబ్బుకోవాలి. అసలు పలకనేది లేకుండా చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంత సాఫ్ట్గా ఉంది పిండి అనేది కూడా తెలుస్తుంది. అసలు ఇదివరకైతే ₹10 తీసుకెళ్తే ₹10కి 10 అట్లు వచ్చేవి. చక్కగా పొట్ట నిండేది, చాలా బాగుండేది. ఇప్పుడు మనం 5 స్టార్ హోటల్స్కి, రెస్టారెంట్స్కి అలవాటు పడిపోవడం వల్ల మన చిన్నప్పటి అట్లని మర్చిపోతూ ఉన్నాం కదా. ఇలా చక్కగా మనకి వారానికి 2-3 సార్లు రుబ్బుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లు వేసుకోవచ్చు. ఈ పిండి త్వరగా కూడా పులవదు. దీనికి కూడా చిన్న టెక్నిక్ ఉంటుంది. అంటే మనం ముందే ఉప్పు వేసామనుకోండి, పిండి త్వరగా పొంగిపోతుంది. అలా ఉప్పు వేయకుండా చూసారు కదా, ఇలా రుబ్బుకున్న పిండిని ఒక నైట్ అంతా కూడా ఇలా వదిలేయాలి. తెల్లారి చూసేసరికి చక్కగా పొంగుంటుంది. ఇప్పుడు మనకి కావాల్సినంత పిండి తీసుకొని అప్పుడు ఉప్పు కలుపుకొని వేసుకున్నాం అనుకోండి, మిగతా పిండి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా పిండి పులవడం అంటూ ఉండదు. ఇప్పుడు మనకి దోశ కావాలి అంటే ఎన్నెన్నో వేసి ఇందులో దోశలు వేస్తూ ఉంటాం కదా. అసలు దోశలే లేని రోజుల్లో కమ్మటి అట్లు ఇలానే ప్రిపేర్ చేసుకునేవారండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారు కదా, మనకి ఎంత పిండి కావాలితే అంత పిండిని తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసామనుకోండి, మనకి స్పాంజ్ దోశలకు కూడా వేసుకోవడానికి బాగుంటుంది పిండి. చూసారు కదా, ఇలా ఇప్పుడు ఇందులోకి మనకి పిండి ఎంత పలచగా ఉంటే బాగుంటుంది, మనం ఎంత పలచగా ఉంటే అట్లు వేయగలుగుతామో చూసుకొని దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని యాడ్ చేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టి తర్వాత అట్లు వేసుకున్నాం అనుకోండి, చక్కగా స్పాంజ్ లాగా వస్తాయి అట్లు. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అసలు ఎన్ని తింటున్నామో కూడా లెక్క ఉండదు, అంత కమ్మగా ఉంటాయి అట్లు. అలాగే ఐరన్ పెనం మీద వేసామనుకోండి, చాలా టేస్ట్గా వస్తాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కాస్త వేడిగా అయిన తర్వాత ఒకసారి నీళ్లు చల్లి తుడిచేసామనుకోండి, మనకి అట్లు అతుక్కోకుండా చక్కగా వస్తాయి. అలాగే అర టీ స్పూన్ వరకు ఆయిల్ పోసి ఒక్కసారి ఇలా రఫ్ చేసామనుకోండి, మనకి అసలు అతుక్కోవు, అట్లు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు పెనం బాగా వేడిగా అయిన తర్వాత మనకి కావాల్సిన సైజులో పిండిని వేసి జస్ట్ ఇలా అనేసామంటే చాలు. అసలు ఇప్పుడు వేసే దోశలతో చాలా కుస్తీ పట్టాల్సి వస్తుంది కదా, అలా ఏం లేకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అట్టు వేసిన తర్వాత అర టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవడమే. మనం హై ఫ్లేమ్ మీద వేసినా లో ఫ్లేమ్లో వేసినా ఎలా అయినా కూడా అట్లు చాలా బాగా వస్తాయి. హై ఫ్లేమ్ మీద వేస్తే కాస్త సాఫ్ట్గా వస్తాయి, లో ఫ్లేమ్లో పెట్టి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, చాలా బాగుంటుంది. పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలానే మరలా ఒకసారి అట్టు వేసే ముందు నీళ్లు చల్లేసి ఒకసారి తుడిచేసిన తర్వాత మరలా పిండి వేసి అట్టు వేసుకోవడమే. చాలా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంతే, మనకి ఎన్ని అట్లు కావాలితే అన్ని అట్లు వేసుకునే ముందు ఒక్కసారి నీళ్లు చల్లి ఒక టిష్యూ పేపర్తో కానీ తడి క్లాత్తో కానీ తుడిచామనుకోండి, చక్కగా వచ్చేస్తాయి అట్లు. ఇలా ఒక వేపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవడమే.
చూసారు కదా! ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కకు పెట్టుకోవడమే. ఇలా ఎన్ని కావాలితే అన్ని అట్లు వేసుకోవడమే. చాలా ఈజీ అండి వేసుకోవడం. అసలు ఇదివరకైతే ప్రతి ఈ వీధికి కూడా 3, 4 షాపులుండేవి. చాలామంది ఈ అట్లుని అమ్ముతూ ఉండేవారు. ఇప్పటికి కూడా చాలా చోట్ల అమ్ముతూ ఉన్నారు. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మరలా కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.